అమృత స్వరము నీ దివ్య వాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం అమృత స్వరము నీ దివ్య వాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ రోజున మనం మన పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ నుండి గొడ్రాలు అనేటువంటి అంశం మీద మనం ధ్యానం చేసుకుందాం. ఈ పదమే చాలా బాధాకరమైనటువంటి పదం. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదంతో చాలామంది బిడ్డలను అంటారు. కొంతమంది బిడ్డల్ని కనలేనటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళని ఈ సమాజం గొడ్రాలు అని అవహేళన చేస్తూ ఉంటుంది. ఎంత దారుణంగా ఉంటుందంటే, ఒక స్త్రీ దేన్నైనా తట్టుకోగలుగుతుంది, కానీ ఈమె గొడ్రాలు, ఆమెకు బిడ్డలు లేరు, ఇటువంటి ఆమె వచ్చి ఇంకొక బిడ్డను ఆశీర్వదించకూడదు, అట్లా సంఘంలో కొన్ని కట్టుబాట్లు నిర్ణయించినప్పుడు వాళ్ళు పడేటువంటి మానసిక వేదన చాలా ఘోరంగా ఉంటుంది. మనము అటువంటి స్త్రీల గురించి చాలా జాలితో దయతో ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఈ స్త్రీలు ఎక్కువగా ఆత్మన్యూనత భావానికి లోనవుతూ ఉంటారు. చూడండి, ఈ గొడ్రాలు అని పిలువబడేటువంటి స్త్రీలు దేవుడితో ఎక్కువ సమయం గడుపుతూ దేవుడిని ప్రార్థిస్తూ, అయ్యా నాకు బిడ్డనివ్వమని ప్రార్థన చేస్తూ ఉంటే ఎప్పటికైనా సరే దేవుడు వీళ్ళకి బిడ్డల్ని అనుగ్రహించేటువంటి అవకాశం ఉంటుంది. దేవుడు దయదలుస్తాడు. దేవుడు దయ ఏ టైంలో అయినా జరుగుతుంది. ఏ టైంలో అయినా దేవుడి దయ దొరుకుతుంది. వాడు చాలా గట్టి మనసుతో ఉండాలి. దేవుడి పట్ల భక్తితో ఉండాలి. దేవుడిని ప్రార్థన చేయాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఇటువంటి స్త్రీలకి బైబిల్లో అతి గొప్ప మనుషుల్ని ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి మనం కనుక చూసుకున్నట్లయితే ఆదికాండము 11వ అధ్యాయము 27 నుంచి ఒకసారి చూద్దాం. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరు అనే పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహామును, నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రహాము భార్య పేరు శారయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. ఇక్కడ చూడండి, శారయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. శారయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. ముఖ్యంగా మనం గనక ఇక్కడ చూసినట్లయితే ముందుగా శారయిని చూద్దాం. దేవుడు శారయిని ఆశీర్వదిస్తాడు. శారయిని ఆశీర్వదిస్తాడు. శారయికి 90వ ఏట బిడ్డ పుడతాడు. అప్పటికి ఆమె స్త్రీ ధర్మం నిలిచిపోయి ఉంటుంది. అయినా కూడా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. దేవుని దయ వలన ఆమె ఇస్సాకును కంటది. ఆ ఇస్సాకు సంతానమే యాకోబు, యాకోబు సంతానమే ఇశ్రాయేలీలు. అతి గొప్ప, ఈ భూమి మీద ఉన్నటువంటి అత్యంత గొప్ప జనాంగం ఆ శారయి ద్వారా జరిగింది. గొడ్రాలు దేవుడు నాకు ఇవ్వలేదు, అటువంటి బాధగా మనం ఉండొద్దు. స్త్రీలకు నేను చెప్తా ఉన్నాను నేను. అలా ఎప్పుడూ బాధపడకూడదు. శారయికి 90వ ఏట, అది కూడా స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత బిడ్డను కనే విధంగా దేవుడు ఆశీర్వదించగలిగినది ఈ గొడ్రాళ్ళుగా మిగిలిపోయినటువంటి స్త్రీలని దేవుడు ఆశీర్వదించడా? దేవుడి మీద భక్తితో ఉండండి. భక్తితో ఉంటే
ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యను. రిబ్కా కూడా గొడ్రాలే. శారై గొడ్రాలు, శారైకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా కూడా గొడ్రాలే. రిబ్కా తరపున ఇస్సాకు ప్రార్థన చేస్తే ఇస్సాకు ప్రార్థనని యెహోవా ఆలకించి రిబ్కాకి కవల పిల్లలను పుట్టిస్తాడు. కవల పిల్లల్ని చూడండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా బాధపడకూడదు. దయచేసి గమనించండి, ఈ గొడ్రాలు అనేటువంటి వారిని ఎవరు అవమానపరచకూడదు. దేవుడు చూస్తాడు. అసలు మీరు గమనించండి, ఏదైనా ఒక లోపం ఎవరికైనా ఉన్నట్లయితే ఆ లోపం గురించి వాళ్ళు గనక ఆవేదన చెందుతూ ఉంటే, దేవుడికి మొరపెడుతూ ఉంటే, దేవుడికి దాని గురించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఎవరు వాళ్ళని ఈ విధంగా మనం చెడ్డగా మాట్లాడకూడదు. చెడ్డగా గనక మాట్లాడితే దేవుడు వాళ్ళని కూడా గమనిస్తాడు. నువ్వు వాళ్ళకి లోపం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళని చెడ్డగా మాట్లాడతావా అని దేవుడు ఊరుకోడు. గమనించండి. ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడైనా సరే ఎవరికైనా ఏదైనా అసహాయ స్థితిలో ఉంటే వాళ్ళని ఆదుకోవటానికి, వాళ్ళని కాపాడటానికి కోసమే కదా దేవుడు ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని, అందుకే దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అనే మాట వచ్చింది. ఇప్పుడు గొడ్రాలు ఆమెకు ఎందుకో కలగకపోతే దేవుడు ఇస్తాడు. దేవుడిని ఆమె చేస్తున్న ప్రార్థనలో కొంచెం అలసత్వంగా ఉందేమో, లేకపోతే బాధ వదిలేసుకొని కూర్చుందేమో, దేవుడిని అడగట్లేదు, ఏమో నాకు ఇవ్వలేదులే అని, దానివల్ల ఆలస్యం అవుతుందేమో, కానీ దేవుడిని ప్రార్థన చేస్తూ ఉంటే ఇస్తాడు. శారైకి ఇవ్వలేదా? స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత 90వ ఏట దానికి రెఫరెన్స్ 90వ ఏట ఆమెకి వచ్చిందంటానికి రెఫరెన్స్ ఏంటంటే ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్లవాడు. అబ్రహాముకి 100 ఏళ్ళు ఇస్సాకు పుట్టినప్పుడు. మరి శారైకి 90 ఏళ్ళు అనేది మనం ఏ విధంగా డిసైడ్ చేయగలుగుతామంటే ఒక్కసారి ఇక్కడ చూడండి, 17:17లో మనకు కనబడుతుంది. ఏమని కనపడుతుందంటే, దేవుడు అబ్రహాంకి కనపడి నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానం ఇసుక రేణువుల్లాగా ఉంటుంది, అట్లాగే నీ భార్యకి బిడ్డలు పుడతారని చెబితే అబ్రహాం మనసులో ఏమనుకుంటాడో చూడండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. చూడండి, 90 ఏళ్ల శారా కనునా ఇక్కడ ఉన్నది. అనుకున్నారే కానీ దేవుడు ఇచ్చాడు, శారాకి ఇచ్చాడు. 10 ఏళ్ళు గ్యాప్ ఉంది వాళ్ళిద్దరి మధ్య, అబ్రహాంకి శారాకి. ఇస్సాకు పుట్టింది 100 ఏంటంటే శారాకి 90 ఏళ్ళు. క్లియర్గా అక్కడ కనపడుతూనే ఉంది. గమనించండి. అలాగే రిబ్కాకి కమల పిల్లలు పుట్టారు. ఒక పెద్ద జనాంగము అందులో నుంచి వచ్చింది. ఈ రోజున ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నారు వాళ్ళు. ఎంత గొప్ప జనాంగం వచ్చిందో చూడండి. ఒక గొడ్రాలు కడుపు నుంచి. గొడ్రాలు పదం వాడి ఉంది బైబిల్లో. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. భర్తలు కూడా ప్రార్థన చేయాలి భార్యల తరపున. నా భార్య ఆ విధంగా ఉందయ్యా, బాధపడుతుంది, ఆమె మొర ఆలకించయ్యా, నా మొర ఆలకించయ్యా, నాకు బిడ్డల్ని ఇవ్వయ్యా, ఆమె కడుపున బిడ్డల్ని ఇవ్వయ్యా అని ప్రార్థన చేయాలి. దేవుడికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మొర ఆలకిస్తాడు అనటానికి మనం ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. చూడండి, రాహేలుకు కూడా బిడ్డలు వెంటనే కలగరు. ఆదికాండం 30వ అధ్యాయము 1 నుంచి ఒకసారి చూద్దాము. అక్కడ ఎంత బాగుంటుంది అంటే,
రాహేలు తాను యాకోబుకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి లేయా మీద యాకోబుతో భర్తతో అంటుంది. ఏమంటుందో చూడండి, ఎంత బాధ, మనసులో బాధ. చెప్పానుగా ఇందాక, గొడ్రాలుగా ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. నాకు బిడ్డలు కలగల, మా అక్క బిడ్డలు ఇద్దరిని చేసుకున్నాడు, అక్క చెల్లెళ్ళు ఇద్దరిని చేసుకున్నాడు. అక్కకేమో బిడ్డలు పుడతా ఉన్నారు, తనకేమో బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోలేకే రగిలిపోతూ ఉంది బాధతో. ఏమంటుంది భర్తతో, నాకు గర్భఫలము ఇమ్ము, నాకు బిడ్డలు పుట్టి రే ఏం అవతలేమో నా అక్కకు పుట్టిస్తున్నా, నాకు పుట్టివే అడుగుతూ ఉంది. నాకు గర్భఫలము ఇమ్ము, లేని పక్షమందు నేను చచ్చేదను, నేను చచ్చిపోతా. ఎంత ప్రెషర్ క్రియేట్ చేస్తుందో చూడండి. దేవుణ్ణి ప్రార్థన చేసుకోవటం ఆ స్టేజ్లో లేదు, ఆమె అసూయపడే స్టేజ్లో ఉన్నది. అప్పుడు యాకోబు కూడా తట్టుకోలేక ఏమంటాడు చూడండి, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను. అందుకు ఆమె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతే యాకోబుని కుమారుని కనను. చూడండి, శారా చేసిన పని రాహేలు చేసింది. పో, నా దాసి అయినటువంటి బిల్హాతో పో, ఆమె కూడా నా దాసి అయిన హాగర్తో పో. పోయిన తర్వాత నీ బిడ్డలాగే ఎందుకు, నీ కడుపున పుట్టిన బిడ్డ నీ బిడ్డ అవుతాడు. అక్కడ హాగర్తో పొమ్మంది, బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత హాగరు ఏమైనా చూసి ఎగతాళిగా మాట్లాడేలకి ఏమో కోపం వచ్చింది శారాయికి. నువ్వు ఉండటానికి లేదు, వెళ్ళిపోమ్మంది. ఇంతలేక శారాయికి బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ మీద హాగరుకు పుట్టిన కొడుకు ఏదో నవ్వాడని చెప్పేసి అసలు ఇంట్లో నుంచి పంపిస్తావా లేదని చెప్పేసి అడ్డం జరిగింది. ఆమె కడుపున పుట్టిన బిడ్డ కదా. రాహేలుకు కూడా బిల్హాతో బొమ్మని చెప్పి, తన దాసి అయిన బిల్హాతో బొమ్మని చెప్పి పంపించింది. బిల్హాకు బిడ్డలు పుట్టారు, రాహేలు బిడ్డలు కాదు కదా. రాహేలుకి పుట్టించాడు దేవుడు, రాహేలుకు పుట్టించాడు. ఎవరిని పుట్టించాడు? బైబిల్లోనే అత్యంత పవిత్రంగా కనపడేటువంటి యోసేపును పుట్టించాడు. ఎంత గొప్ప. తర్వాత బెన్యామీన్ని కూడా పుట్టిస్తాడు. యోసేపు ఈజిప్టు రాజు ఎంత గొప్ప క్యారెక్టర్ యోసేపుది. అత్యంత గొప్ప క్యారెక్టర్. అసలు ప్రతి ఒక్క యవ్వనస్తుడు యోసేపులాగా ఉండాలి అని మనం ఎక్కడైనా చెప్పచ్చు. యోసేపులాగా బ్రతకాలి. అంత గొప్ప క్యారెక్టర్ బైబిల్లో. అట్లాంటి బిడ్డని ఈ రాహేలుకి ఇచ్చాడు దేవుడు. గొడ్రాలను కానీ ఇటువంటి బాధలు పడే బిడ్డలు పుట్టలేదనేటువంటి బాధలు పడేటువంటి వాళ్ళని ఎవరినీ దేవుడు వదలలేదు. చూడండి, ఇంకొక ఉదాహరణ చెప్తాను. న్యాయాధిపతులు 13వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించను. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల్ని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఆ కాలమున, ఏ కాలమున? ఫిలిష్తీయుల కంట్రోల్లో ఈ ఇశ్రాయేలీయులు ఉన్న కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడును అయిన మానోహ అను ఒకడుండెను. దాను వంశస్థుడు ఎక్కడ ఉంటున్నాడు? ఆయన జొర్యా అనే పట్టణంలో ఉంటున్నాడు. ఆయన పేరు మానోహ. ఆ మానోహ గురించి ఇక్కడ చూడండి, ఒకడు ఉండెను, అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. చూడండి, ఇక్కడ ఇంకొక గొడ్రాలు. ఈ రోజున ఏ గొడ్రాలు అని చెప్పబడినటువంటి స్త్రీలకి ఎంత గొప్ప బిడ్డలు పుట్టారు. బాధపడొద్దమ్మా. ఎవరైనా స్త్రీలు ఈ విధంగా గనక గొడ్రాలుగా ఉంటే వారి కోసం నేను ప్రత్యేకంగా ఈ సువార్తను అందిస్తూ ఉన్నాను. నేను ఎవరు బాధపడొద్దు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ గర్భాలను తెరుస్తాడు, మీకు బిడ్డల్ని ఇస్తాడు. ఇవ్వటం కాదు, అత్యంత మంచి బిడ్డల్ని ఇస్తాడు. బైబిల్లో గొడ్రాలుగా పేర్కొనబడినటువంటి ప్రతి స్త్రీకి కూడా అత్యంత గొప్పవాళ్ళు పుట్టారు. చూడండి, ఈ మానోహ భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండా ఉండుము, అపవిత్రమైన దానిని దేనిని తినకుండా ఉండుము.
నీవు గర్భవతివై కుమారుని కందువు అని దేవుడే అక్కడ యెహోవా దూత ద్వారా తెలియజేయటం జరిగింది. యెహోవా దూత తెలియచేశాడు. ఆమెకు బిడ్డ పుట్టాడు. ఆ పుట్టిన బిడ్డే బైబిల్ మొత్తం మీద అత్యంత బలశాలి అయినటువంటి సంసోను. చూడండి, ఏ గొడ్రాలి కడుపున ఎవరు ఎలా పుడతారో చూడండి. దేవుడిని ఆరాధించండి. ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను బైబిల్ నుంచి. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం నుంచి చూద్దాం. ఎఫ్రాయిము మన్యమందు రామతయింసోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాతీయుడైన సూపుకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. ఈ హన్నా పెనిన్నాల్లో పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతికి యెహోవాకు బ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అతడికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోఫ్ని ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను గాని హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. బిడ్డలు లేకపోయేలేకే ఈ హన్నా పెనిన్నాల్లో ఈ ఎల్కానా అనేటువంటి వ్యక్తికి హన్నా పెనిన్నా అనే 2 భార్యలు ఉన్నారు. 2 భార్యల్లో హన్నాకు పిల్లలు కలగలేదు, పెనిన్నాకు కలిగారు. పెనిన్నాకు కలిగితే ఇక్కడ హన్నా ప్రార్థన చేస్తుంది. ఎంత గొప్ప ప్రార్థన అంటే ప్రార్థనలలో హన్నా ప్రార్థన చాలా డిఫరెంట్ ప్రార్థనలలో హన్నా ప్రార్థన చాలా ఎన్నదగిన ప్రార్థన. ఎందుకంటే ఆమె ఆత్మను కృమ్మరించి ఆవేదనతో బాధతో దేవుడిని ప్రార్థన చేస్తుంది. ఎంతగానో ప్రార్థన చేస్తుంది అంటే ఆమె ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి ఆమె మత్తురాలై ఉందనుకున్నాడు ఏలి. బాధ కుమ్మరించుకుంటుంటే మత్తురాలై ఉందనుకుంటే ఆమె చెప్తుంది, నేనేమీ మత్తురాలుగా లేనయ్యా, నా బాధతో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, నాకు ఈ విధంగా బిడ్డలు లేరయ్యా అని చెప్పినప్పుడు ఏలి అంటాడు, నీకు పుడతారమ్మా, వెళ్ళు ఇంటికి వెళ్ళంటే పుడతాడు. ఆమెకు బిడ్డ పుడతాడు. ఆ బిడ్డే సమూయేలు. అత్యంత గొప్ప, బైబిల్లో అత్యంత గొప్ప చిట్ట చివరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు. ఈ సమూయేలే సౌలు మహారాజుని అభిషేకం చేసింది. ఈ సమూయేలే దావీదు మహారాజును అభిషేకం చేసింది. దావీదును రాజును చేయడానికి అభిషేకించిన సమూయేలు ఇతనే. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలుని అభిషేకం చేసింది కూడా ఇతనే. అంత గొప్పవాడు సమూయేలు ప్రవక్త, అంత గొప్పవాడు. చూడండి ఎన్ని ఉదాహరణలు మన బైబిల్లో ఉన్నాయో. చాలామంది క్రైస్తవుల్లో నేను చూస్తూ ఉన్నాను, బిడ్డలు పుట్టకపోతే చాలా బాధపడిపోతారు. మరి మన బైబిల్లో ఉదాహరణలు ఉన్నాయి కదా, 90 ఏళ్ల శారా బిడ్డను కన్నది, అత్యంత గొప్పవాడైనటువంటి ఇస్సాకును కన్నది. ఆ ఇస్సాకు నుంచే నిబంధన స్థిరీకరించబడింది. యెహోవాకి అబ్రహాంకి చేయబడినటువంటి నిబంధన స్థిరీకరించబడింది. యెహోవా శారాకు పుట్టిన సంతతి ద్వారానే కనాను దేశాన్ని ఇస్తానని చెప్పడం జరిగింది. క్రిస్టల్ క్లియర్గా పుట్టాడు ఇస్సాకు. సరే, ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా కూడా గొడ్రాలే. ఆమెకి 2 కమల బిడ్డలు పుట్టారు, కమల పిల్లలు. ఆ కమల పిల్లలు దేవుడు ఆశీర్వదించబడినటువంటి జనాంగం. ఇద్దరు కూడాను ఆమె కడుపును పుట్టిన బిడ్డలే. ఇప్పుడు చూస్తేనేమో ఇంకొకళ్ళు హన్నా, సమూయేలు ప్రవక్తనే, అత్యంత గొప్పవాడు. ఇంకొకళ్ళు చూస్తే సంసోను తల్లి, అత్యంత బలశాలి, బైబిల్ మొత్తం మీద బలశాలి. ఇంకొకళ్ళు చూస్తే రాహేలు,
రాహేలు చూస్తే బైబిల్లోనే అత్యంత గొప్ప క్యారెక్టర్ అయినటువంటి యోసేపు, ఈజిప్ట్కే రాజుగా. చూడండి, అందువలన నేను మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, దయచేసి గొడ్రాలు అనేటువంటి బాధతో, బిడ్డలు పుట్టట్లేదు అనేటువంటి బాధతో ఎవరూ ఉండవద్దు. దేవుడిని ప్రార్థన చేసుకోండి, దేవుడు ఆశీర్వదిస్తాడు, మీకు గర్భాలు తెరుస్తాడు, మీకు మంచి బిడ్డలను ఇస్తాడు. కనుక మిగతా వాళ్ళు కూడా వాళ్ళని అవమానించొద్దండి. దేవుడు అవమానించేటి వాళ్ళు వారి పట్ల ఒప్పుకోడండి, వారిని ఒప్పుకోడు. వారి పట్ల జాలి దయతో ఉండండి. సహకరిస్తే 4 ఓదార్పు మాటలు మాట్లాడండి, దేవుడిని ప్రార్థన చేసుకోమని చెప్పాలి మిగతా వాళ్ళు. అంతేగాని ఆమె బిడ్డలు పుట్టలేదు, ఆమె వచ్చి ఎట్లా ఆశీర్వదిస్తుంది చిన్నపిల్లల్ని, ఆమె ఎందుకు, ఆమె పిల్లలు లేని ఆమెను పిలవబాకండి శుభకార్యాలకి, ఇలా మాట్లాడకూడదండి. అది పద్ధతి కాదు. నేను ముఖ్యంగా క్రైస్తవులకు చెప్తా ఉన్నాను ఇటువంటి మాటలన్నీ కూడా. కనుక అందరూ కూడాను ఇది తెలుసుకొని మీరందరూ ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుడి ఎట్ల భయభక్తులతో ఉండి మీరు వరాలు పొందాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ఇంతటితో ముగిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాశయుడా, ఈ రోజున మేము ముఖ్యంగా గర్భాలు తెరవబడకుండా ఉన్నటువంటి గొడ్రాలు అని పిలువబడుతున్నటువంటి వాళ్ళ నిమిత్తమై పవిత్ర గ్రంథమైన బైబిల్లో నుంచి 4 మంచి మాటలు మేము తెలియజేసుకున్నాం. ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని ప్రచురం చేస్తున్నటువంటి కీర్తన ఛానల్ వాళ్ళని ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఎవరైతే గొడ్రాలుగా పిలువబడుతున్నారో వాళ్ళని ముట్టండి, వాళ్ళకి మంచి బిడ్డల్ని ప్రసాదించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడనైన యేసయ్య నామమున వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.